హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు డబుల్ కలర్తో సింపుల్ రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ముళ్ళ వేసుకొని చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని ఈ స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇది డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీనికి పింక్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకుని ఇప్పుడు చైన్లా వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకొని ఒకటి వదిలి నెక్స్ట్ దానిలోకి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ వేసుకోవాలి. ఇది వదిలి దీని తర్వాత దాంట్లో అటాచ్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా వేసుకోవాలి. ఒకటి వదిలి మధ్యలో రెండో దానికి అటాచ్ చేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసుకుంటూ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ దీనికి మధ్యలో వేసుకోవాలి. 1 2 3 4 5. ఫస్ట్ రౌండ్లో 4 వేసాం కదా, సెకండ్ రౌండ్లో 5 చైన్స్ వేసుకోవాలి. వేసి ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి. గడి షేప్లో వస్తుంది డిజైన్. ఈ డిజైన్ అంతా ఇలా సింపుల్గా డబుల్ క్రోషెట్ చైన్ తోటే వస్తుంది టోటల్ డిజైన్ అంతాని. ఇలా ఈ సెకండ్ రౌండ్ అంతా 5 చైన్స్తో వేసుకుని కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుని ఈ మధ్యలో అటాచ్ చేసుకోవాలి.
ఇలాగే ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ రౌండ్ వేసుకోవాలి. ఇవి 6 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎన్ని వేసాం, 1 2 3 4 లైన్స్ వేసాం కదా. ఈ 4th లైన్కి మళ్ళీ గ్రీన్ కలర్ అటాచ్ చేసుకుని దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దానిలో 8 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో చైన్కి 8 డబుల్ క్రోషెట్లు వేసుకుంటూ ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలాగే ఈ చైన్స్ అన్నీ ఇలా అల్లుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పింక్ అటాచ్ చేసుకుని ఇలా గడిలాగే అల్లుకోవాలి. ఇలా పింక్ అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే చైన్స్ వేసుకున్నామో స్టార్టింగ్లో అదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఇలా 4 చైన్స్ వేసి ఒకటి వదిలేసి నెక్స్ట్ దానిలో వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత సేమ్ మనం ఇక్కడ ఎలా అయితే వేసుకున్నామో ఫస్ట్ 4 5 6 అలా ఒక్కోటి పెంచుకుంటూ ఇక్కడ 4 లైన్స్ మళ్ళీ పింక్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక రౌండ్ ఇలా గ్రీన్ వేసుకోవాలి. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు వేసుకోవచ్చు. నేను ఇంకొంచెం వేసి చూపిస్తాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ సైజు ఎంత కావాలంటే అన్ని ఇలా రౌండ్స్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా పెంచుకుంటూ సైజుని పెంచుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.